గత 20 రోజుల కిందట సైదాపూర్ మండలానికి చెందిన బత్తుల మహేందర్పై సైదాపూర్ ఎస్ఐ భార్గవ్ అని ట్రైనింగ్ ఎస్ఐ చితకబాదడం జరిగింది, గాయపరచడం జరిగింది. దానిపైన ఉన్నతాధికారులకు సిపి గారికి ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. ఇక్కడున్న గత ఏసీపీ గారికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఇప్పటి వరకు పోలీస్ అధికారులు ఎలాంటి చర్య తీసుకోలే. ఇప్పటి వరకు ఏ ఒక్క నివేదిక కూడా అడగకపోవడం చాలా బాధాకరం. ఎందుకనంటే ప్రజా సంఘాలు, దళిత సంఘాలు మేము ఫిర్యాదు చేయడం జరిగింది. దీని మీద ఉద్యమం చేసే ప్రయత్నంలో గత ఏసీబీ గారు నేను నివేదిక ఇస్తా, దీని నిజాలు తెలుసుకొని 100% చర్యలు ఉంటాయని చెప్తే మేము ఇప్పటిదాకా ఆగడం జరిగింది. మేము గత 2 రోజుల కిందట మేము నేషనల్ ఎస్సీ కమిషన్కు, స్టేట్ ఎస్సీ కమిషన్కు, ఉమెన్ రైట్స్కు మేము ఫిర్యాదు చేయడం జరిగింది. ఈయన విపరీతం కొట్టిండు, కొడితే చెవుగోలు పలిగినాయి, కర్ణబేరీలు పగిలిపోయినాయి, ఇమీడియట్లీ ఆపరేషన్ చేయాలని చెప్పింది. ఆ నివేదిక మొత్తం కూడా ఎస్సీ కమిషన్కు, నేషనల్ ఎస్సీ కమిషన్కి ఇవ్వడం జరిగింది. నేషనల్ ఎస్సీ కమిషన్ సీరియస్ అయి అదే రోజు అడిషనల్ లా అండ్ ఆర్డర్ డీజీపీ గారికి, తెలంగాణ డీజీపీ గారికి నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ కరీంనగర్ సిపి గారికి కూడా ఇమీడియట్లీ నోటీస్ ఇచ్చి తొందరలో నివేదిక ఇవ్వాలి, ఈయన పైన అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టాలి, దాని మీద ఏ సెక్షన్లు ఉన్నాయి అని చెప్పి అడగడం జరిగింది. మేము పోలీస్ అధికారులను ఒకటే అడుగుతున్నాం, ఫ్రెండ్లీ పోలీస్ అంటే ఇదేనా అని అడుగుతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఫ్రెండ్లీ పోలీస్ ఉండాలి, ప్రజలతోటి పోలీసు చాలా ఫ్రెండ్లీగా, స్నేహపూర్వకంగా ఉండాలి అని ఒకవైపు ప్రభుత్వం చెప్తున్నా కూడా మీరు ఒక కిరాతకంగా ఇలాంటి నీచమైన ఎస్ఐని ట్రైనింగ్ ఉన్న పరిస్థితుల్లో నువ్వు ఇలా కొట్టి చితకబాదితే పోలీసు డిపార్ట్మెంట్కే మచ్చ తగులుతుంది అని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఈయన పైన వెంటనే చర్యలు తీసుకోవాలి. పోలీసులు ఎవరైనా స్టేషన్కి రాగానే ఎవరినైనా కొట్టుడితోటే వాళ్ళ మీద పిటిషన్ తీసుకొని మీ మీద అటెంప్ట్ మర్డర్ పెడతాం, లేకుంటే ఇంకొక సెక్షన్ పెడతాం, మీరు కర్రలతో కొట్టింది కదా అని ఇవాళ అడిగే పరిస్థితి ఉంది. మీరు కొడితే మీ మీద ఏ సెక్షన్ పెట్టాలని ఈ సందర్భంగా ఎస్ఐ గారిని కానీ పోలీస్ అధికారులను కానీ సూటిగా ప్రశ్నిస్తున్నాం. మీకు ఏ చట్టం చెప్పింది, ఏ కోర్టు చెప్పింది కొట్టాలని? చట్టంలో ఎక్కడ కూడా, రాజ్యాంగంలో ఎక్కడ కూడా మీరు కొట్టాలని ఏ సెక్షన్ కూడా చెప్పలేదు. మీ పైన వెంటనే కేసు నమోదు చేయాలి, అటెంప్ట్ మర్డర్ నమోదు చేయాలి. ఇంకొక వైపు దళితుడు కాబట్టి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కూడా నమోదు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. పూర్తి స్థాయిలో పోలీస్ అధికారులు విచారణ చేసి మహేందర్కు న్యాయం చేయాలి, ఆయన పైన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.